ఏంటి పిచ్చి గీతలు గీసేది అయిపోయిందా? అది నువ్వే చెప్పాలి, మంచి బొమ్మ పిచ్చి బొమ్మ. కుందన బొమ్మ లాంటి పిల్లనిచ్చి పెళ్లి చేయమని మా అమ్మని అడిగితే నీలాంటి పిచ్చి పిల్లనిచ్చి పెళ్లి చేసింది. అప్పుడు తెలీదా నేను పిచ్చిదాన్నని? ఎక్కడా? నేను చూసిన తర్వాత నాకు పిచ్చి పట్టింది. ఏంటి? ఆకలేస్తుంది. ఆకలేస్తుందా? మొదలెడదామా? ఏంటి? ఆకలేస్తుందన్నావు కదా. వద్దు. నీకు ఒక విషయం తెలుసా? ఏంటి? ఈ ప్రపంచంలో చిన్న చిన్న రొమాంటిక్ ప్లేస్ మరొకటి లేదు తెలుసా? నిజమా? కాదు. ఫోన్ రింగ్ అవుతుంది, వెళ్ళు. హలో గిరి, అదే ఆ ఎమ్మెల్యే కొడుకు మర్డర్ గురించి మాట్లాడాలి. తప్పకుండా వస్తా. ఏంటి మధ్య రోజు రోజు కళ చిక్కిపోతున్నావు? అదే లేదు నాకంటే కళ కనిపిస్తున్నావా? సార్ వద్దు సార్. ఈ మధ్య మీ ఆయన దుబాయ్ లేట్ కదా? అవునండి. మరి ఒంటరిగా ఎలా ఉంటున్నావు? అలవాటైపోయింది సార్. మరి నాకు అలవాటు అవ్వలేదు సార్. వద్దు సార్. ఇదంతా సార్ మాట వినొచ్చు కదా. ఈడ కూడా పోస్ట్ మార్టం బాడీ రెడీ అయింది సార్. నువ్వనే చెప్పుదానికి. అలాగే సార్. బాధపడకమ్మా, వీడి వేషాలు రోజు రోజుకి మితిమీరిపోతున్నాయి. పోయే కాలం దగ్గర పడినప్పుడు ఇలాంటి వెధవలు ఇలానే చేస్తూ ఉంటారు. వాడితో కొంచెం జాగ్రత్తమ్మా. సిటీలో ఎంతో మందిని చంపేస్తున్నారు. ఇలాంటి వెధవలను చంపేస్తే పీడ విరగడైపోతుంది. ఊరుకోమ్మా. సార్ సార్ 102 పేషెంట్ తాలూకు వాళ్ళు వచ్చారు, పిలవమంటారా? డోర్ ఓపెన్ చేసేటప్పుడు అడగాలని బుద్ధి లేదా నీకు? ఎన్నిసార్లు చెప్పాలి నీకు? సార్ వాళ్ళు ఏదో అర్జెంట్ అంటేను. పేషెంట్లకి ఎప్పుడు అర్జెంటే? మన అర్జెంట్ గురించి ఆలోచిస్తారు చెప్పు. ఓ కొత్తగా జాయిన్ అయ్యేవి కదా, నీకు అలాగే ఉంటది. రాను రాను నీకు అర్థం అవుతుంది రే. సరే ఎక్కడ మళ్ళీ వస్తాను ఇప్పుడే. ఏవండి ఏవండి, ఏం చేస్తున్నా? ఏవండి కాఫీ? ఏవండి ఏవండి, షాపింగ్ అన్నారు? అవునా, మరి వెళ్దామా? చాలా అర్జెంట్ కేసు ఒకటి ఉంది, సండే వెళ్దాం. సన్ ప్లీజ్ ప్లీజ్ రా బంగారం, నిన్న ప్రతాప్ కలిశాడు. వాడి అర్జెంట్ కేసు ఒకటి ఉంది, సెలవు చేయాలి. వాడిపైన చాలా ప్రెషర్ ఉంది.
ప్లీజ్. హా. అంతేలే, ఎప్పుడు ఏదో ఒకటి చెప్తూనే ఉంటారు. సండే అయినా ఖచ్చితంగా తీసుకువెళ్తారా? మీరు అడగండిరా, నేను ఇప్పుడు వస్తాను. ఉండు, ఎక్సర్సైజ్ చేయాలి. పద, లోపలగా ఎక్సర్సైజ్ చేస్తాం కదా, ఆ ఒక్క ఎక్సర్సైజ్ చేస్తే చాలదా? అబ్బా, ఎప్పుడు నువ్వు ఓకే బాయ్ రా. అరే మనకేం కాలేదురా. మాకేం అయిపోయిందిరా? ఏంట్రా? ఏంటో రోజు ఇలా ఎక్సర్సైజ్ చేస్తే ఫిట్నెస్ సంగతి ఏంటో కానీ ఈ బాల్ పట్టుకున్న చేతులతోనే బేపిన్ పట్టుకోవాల్సి వస్తుందేమో. అయితే మరీ మంచిది, నిన్ను చేసుకోబోయేవాడికి ఒకటి కొంటే ఒకటి ఫ్రీలాగా బాబుని గిఫ్ట్గా ఇస్తావేమో. డాడీ ఈ ఇయర్లోనే పెళ్లి చేయాలనుకుంటున్నారు. ఎవరా దురదృష్టవంతుడు? అరవింద్ షటప్. సారీ, ఎవరా అదృష్టవంతుడు? ఏమో నాకు తెలీదు, అనుకుంటున్నారు. అరవింద్, ఇప్పుడు ఈ పాట అవసరమా? ఏం బాగానే ఉందిగా. అంత డీప్ రిలేషన్ కాదు కదా మంది. నిన్ను చేసుకోబోడు అనుకోవచ్చుగా. ఏమో ఎవరికి తెలుసు, వచ్చేవాడు మనలాంటి వాడే అయితే. హలో, వచ్చేస్తున్నానే. ఓకే.
5 minutesలో వచ్చేస్తాను. ఓకేనా? ఒక్క నిమిషం. అరవింద్, అరవింద్,